భారతీయ పురాణాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు అవి మనల్ని అబ్బురపరుస్తాయి. కాలగమనంలో మరుగున పడిన ఎప్పుడూ వినని ఆ 10 అద్భుత రహస్యాలను వెలికితీద్దాం. ఇది చీకటిలో మెరిసే అత్యంత అరుదైన వజ్రాలను కనుగొన్నంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. చిత్రరథుడు అనే గంధర్వరాజు ఒకసారి కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడిని బంధించి తరువాత శివభక్తుడిగా మారి మోక్షం పొందాడని మీకు తెలుసా? ఇంద్రుడు వృద్ధ మాతారా అనే రాక్షసిని చంపినందుకు ఆమె కుమారుడు పెట్టిన శాపం వల్ల తన శక్తిలో సగాన్ని కోల్పోయి అగ్నిసోములకు పంచి ఇచ్చాడని చాలా మందికి తెలియదు. సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకు మహారాజు మనువు తుమ్మినప్పుడు ఆయన ముక్కుపుటల నుండి జన్మించాడని పురాణాలు చెబుతాయి. ఇది ఒక విచిత్రమైన వంశమూలం. నారద మహర్షి పూర్వజన్మలో ఉపబర్హణుడు అనే గంధర్వుడని అహంకారంతో శాపానికి గురై శూద్రుడిగా జన్మించి భక్తితో తిరిగి దివ్యత్వాన్ని పొందారని మీకు తెలుసా? శివుడు కాంతి సరోవరం ఒడ్డున సప్తర్షులకు మొట్టమొదటి ఆదియోగిగా యోగ జ్ఞానాన్ని బోధించాడు. ఇది అపారమైన జ్ఞానానికి మూలం. శార్దూలుడు అనే ఒక పులి శివభక్తితో మానవ రూపాన్ని పొంది మోక్షాన్ని సాధించిందని భక్తికి జాతి భేదం లేదని నిరూపించింది. చంద్రుడు దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం వల్లనే క్షీణించి వృద్ధి చెందుతాడని, ఎందుకంటే అతను తన 27 భార్యలలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. ఇది ప్రేమలోని పక్షపాతానికి ఉదాహరణ. గాయత్రి మంత్రంలోని 3వ పాదాన్ని విశ్వామిత్రుడు సృష్టించాడు. తద్వారా ఈ మహాశక్తివంతమైన మంత్రం సర్వ మానవాళికి అందుబాటులోకి వచ్చింది. ఇది అసాధారణమైన ఆధ్యాత్మిక క్రాంతి. దధీచి మహర్షి ఎముకలతో వజ్రాయుధం తయారు చేశారని తెలుసు. అయితే ఆయన భార్య సువర్చ తన దుఃఖంలో తన శుక్రకణాన్ని ఆయన ఎముకలలో ఉంచి ఆ వజ్రాన్ని అజేయంగా చేసిందని మీకు తెలుసా? ఇది ప్రేమత్యాగం యొక్క అద్భుత సమ్మేళనం. ఒకప్పుడు పాతాళీపుత్రం పాట్నా శివుడు ఆయన గణాల నివాసంగా ఉండేదని నగరం నిర్మించబడినప్పుడు వారి నివాసానికి భంగం కలగడంతో ఏ రాజు కూడా అక్కడ ఎక్కువ కాలం పాలించలేరని శాపం పొందారని స్థానిక కథనం. ఈ అద్భుతమైన రహస్యాల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.